విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు ఉగాది నంది పురస్కార అవార్డు గ్రహీత వడ్డీ ఏడుకొండల సేవలు ప్రశంసనీయమని పలువురు కొనియాడారు. తాళ్లరేవు మండలం స్థానిక ప్రజా సంఘాల భవనం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వడ్డీ ఏడుకొండల దంపతులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుపుడి శివన్నారాయణ మాట్లాడుతూ దళితుల సమస్యలపై అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు చేసి అనేక అవార్డులు పొందిన ఏడుకొండలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దున్నా జనార్దన్ రావు, అత్తిలి బాబురావు, వడ్డీ ఏడుకొండల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా ఇచ్చినటువంటి నంది అవార్డు పురస్కరించుకొని ఈరోజు తాళ్లరేవు మండలం ప్రజా సంఘాలన్నీ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత ఘనంగా సన్మాన కార్యక్రమం చేసినందుకు నేను, నా కుటుంబంతో అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఈ యొక్క అవార్డు మా యొక్క బాధ్యతను మరింత పెంచింది. కాబట్టి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నేను, మా కుటుంబం కానీ ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవార్డులు ఇచ్చినటువంటి వారికి, అలాగే గత తీసుకున్న ముందు అవార్డులకు వారికి కూడా అందరికీ జైలు. ఏడుకొండల గారు నంది అవార్డు పురస్కారం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షత వస్తున్నటువంటి గుత్తిల మల్లేశ్వర గారికి, అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు, అలాగే ఇంజనీర్ సర్పంచ్. సన్మానం అనేది మనిషిలో ఉన్నటువంటి మన యొక్క బాధ్యతని పెంచేది, మన యొక్క సర్వీస్ని ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళడానికి, ఇంకా ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి ఈ యొక్క సన్మానం యొక్క బాధ్యతను మనల్ని పెంచుతుంది. సన్మానం చేసేటప్పుడు అలాగా ఆ మనిషిలో మనం మళ్ళీ ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా మనం నడవాలి అనేది మనకి ఈ యొక్క సన్మానం ద్వారా మనకి బాధ్యతని పెంచుతూ ఉంటుంది. మరి ఈ రోజున ఏడుకొండల గారికి సన్మానం చేయడానికి గల కారణం చాలా మంది అంతకుముందు ఈరోజు మన ఏడుకొండల గారి ఆత్మీయ సమ్మేళనం అనగానే అంటే చాలా లేట్ అయింది. గతంలో అనుకున్నప్పటికీ కూడా జరగలేదు. అయినా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఏడుకొండల గారు చాలా కార్యక్రమాలు మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. అంటే దళితుల మీద జరిగేటువంటి కార్యక్రమాలు వారిని విశ్వజన కళామండలి అధ్యక్షులుగానే కాకుండా మరి దళితులపై ఎటువంటి సంఘటన జరిగినా ముందుగా స్పందించే వ్యక్తి. మొట్టమొదటిగా అక్కడ ప్రజెంట్ ప్లేస్ లో ఆయన కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో భారీ ఎక్కువగా మరి బాధ్యత పెరిగి అవార్డు వచ్చినా రాకపోయినా ఆయన నిరంతరం దళితుల పట్ల ఆయన నిరంతరం సేవా దృక్పథుడనే చెప్పొచ్చు.